అకస్మాత్తుగా అంటే ట్రంప్‌తో గొడవలు పెట్టుకుంది 'వాషింగ్టన్ పోస్ట్' చాలా రోజుల పాటు. ట్రంప్ క్రిందటిసారి అధికారం దిగిపోవడానికి, బైడెన్ అధికారంలోకి రావడానికి కారణమైంది 'వాషింగ్టన్ పోస్ట్'. ప్రపంచవ్యాప్తంగా డీప్ స్టేట్ ఆదేశాలకు అనుగుణంగా లేదా డీప్ స్టేట్ ప్లాన్స్‌కి అనుగుణంగా అమల్లోకి తీసుకొస్తూ నేరేటివ్ థింకింగ్ క్రియేట్ చేసేటటువంటి దేశం అదే ప ఆహ్, ప పత్రిక 'వాషింగ్టన్ పోస్ట్'. ఇప్పుడు ఆ 'వాషింగ్టన్ పోస్ట్‌కి' ట్రంప్ పెట్టిన హెరాస్మెంట్‌కి దెబ్బ తిన్నదా? ఆర్థికంగా నలిగిపోయిందా? ఎందుకు ఈ మాట అనాల్సొస్తుందంటే, తాజాగా 'వాషింగ్టన్ పోస్ట్‌లోని 1/3 వంతు సిబ్బందిని లే ఆఫ్స్ ప్రకటించారు. ఉద్యోగాల నుండి తొలగిస్తున్నట్టు ప్రకటించారు. వాళ్ళకి జీతాలివ్వలేని పరిస్థితులలో వాళ్ళని వెళ్ళిపొమ్మన్నటువంటి సిట్యుయేషన్. దాంతో ట్రంప్ ఇంపాక్ట్ డీప్ స్టేట్ స్వచ్ఛంద సంస్థలకిచ్చేటటువంటి ఫండ్స్ పేరుతో 'వాషింగ్టన్ పోస్ట్' నడుపుతుంటే తిను ఆపేశాడు. ఆ దెబ్బ తగిలింది అన్నటువంటిది ఇప్పుడు ప్రపంచానికి అర్థమవుతుంది.